హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో ఉల్లిగడ్డ సమోసా చేస్తున్నాం నేను మా అమ్మమ్మ కలిసి. ఇప్పుడు మనం ముందుగా హాఫ్ కేజీ మైదా పిండి తీసుకుందాం, జల్లడ పట్టుకుందాం. అమ్మ ఉప్పేసి కలుపుకుందాం. మంచిగా లూజ్ వచ్చేటట్టు కలుపుకోవాలి, పిండి రొట్టె సాగేటట్టు. రొట్టె సాగాలి కదా, చపాతి సాగితేనే మంచిగా వస్తుంది. అమ్మ ఇట్లా మెత్తగా కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకుంటే మంచిగా సాగుద్ది చపాతి. ఇట్లా అనుకున్నాక ఇగో ఇంత ఉండలు చేసుకోవాలమ్మ. మంచిగా ఇంత ఉండలు చేసుకొని గట్టిగా ఇట్లా అనుకోవాలి, రౌండ్గా అనుకొని తాల్చుకోవాలి చపాతి, మంచిగా వస్తుంది. అమ్మ ఇట్లా పిండి చల్లుకుంటా ఇట్లా ఉండబెట్టి వెడికి కాల్చుకోవాలి పల్సగా. మా అమ్మమ్మ చపాతీలు తాల్చుకుంది, నేను పొయ్యి ముట్టించుకొని ఇవి తాల్చుకున్నాం. పెంక హీట్ అయింది. ఇప్పుడు ఈ చపాతీలని పల్చగా కాల్చుకోవాలి. మరి ఎర్రగా అస్సలు కాల్చుకోవద్దు, ఓన్లీ ఇట్లా వెంటనే తిప్పేయాలి. ఇప్పుడు మనం చపాతీలన్నీ ఇట్లా కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చుకోవద్దు, ఇట్లా లైట్గా కాల్చుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం సమోసా షేప్లో. ఫస్ట్ ఇట్లా సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాక ఇందులో 2 వేసుకో, 2 అన్న 3 అన్న. మనకు చిన్నగా కావాలంటేనే 2, పెద్దగా కావాలంటేనే 3 వేసుకోవాలి. మనం చిన్నగా వేస్తున్నాం కాబట్టి 2. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టఫింగ్ చూసుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్కి ఉల్లిగడ్డలు 3 తీసుకొని ఇట్లా సన్నగా తరుముకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఇట్లా రౌండ్గా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కారం, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఇట్లా కలుపుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. ఇట్లా మిక్సీ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. స్పూన్తో మాత్రం అస్సలు కలపొద్దు, చేతితో ఇట్లా పిసుక్కుంటా కలపాలి. కొద్దిగా మైదాపిండి తీసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా వేసుకుందాం. మనం సమోసాలు వేసేటప్పుడు యూజ్ అయ్యిద్ది మనకి. ఆయిల్లో వేసినప్పుడు సమోసాలు విడిపోకుండా ఈ పిండితోనే అతికించుకో. మనం సమోసా ఎలా వేయాలో చూద్దాం. ఇందాక మనం ఒక ఫోల్డింగ్ చూపించాం కదా, ఇప్పుడు ఇంకా వేరే ఫోల్డింగ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం సమోసాలను ఎలా చుట్టుకోవాలో చూసారు కదా, వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. అమ్మ ఇవి అటు ఇటు ఒక మంచిగా కాల్చుకోవాలి తిప్పుకొని. మిరపకాయలు కూడా ఇట్లా తయారు చేసుకోవాలి. ఇగో ఎర్రగాయని చూసారు కదా ఫ్రెండ్స్, మా చిట్టి సమోసాలు రెడీ అయిపోయినాయి. చూడండి అసలు ఎంత రెడ్గా కాలనీయో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం మీకు. తీసుకోమమ్మ కదా. అసలు అదిరిపోయిన సమోసాలు బాగున్నాయి.
మీరు కూడా తిని చూడండి. ఆనియన్ కానీ మంచిగా కాదు చూడమ్మ రెడ్గా. చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.